వీళ్ళ ఆఫీసర్లంతా అప్పుడన్నా ఊర్లోకి పోయినప్పుడు అవి చేసినప్పుడు ఎక్కడన్నా చెత్త ఈ ఉందనుకో ఫోటోలు తీసి అప్డేట్ చేస్తే నెక్స్ట్ టైంకి ఆ పంచాయత్ సెక్రటరీ క్లియర్ చేయించి మళ్ళీ రిటర్న్ ఫొటోస్ పెట్టాలి, అప్డేట్ చేయాలని చెప్పేసి. ఇట్స్ ఎ ప్రాసెస్, ఇట్స్ గోయింగ్ ఆన్ ఆర్ నాట్ అని తెలియడానికి ఇవన్నీ. మీరంతా అనుకోకపోతే ఏ ఊరు దిబ్బమా అన్ని ఏ ఊర్లో ఆ ఊర్లు దిబ్బల మాదిరే తయారవుతాయి. నేను ఏ ఊర్లు అని చెప్తాంటే అన్ని ఊర్లు, మా ఊరు కూడా అట్లనే ఉంది. నీట్గా తయారు చేయాల్సిన బాధ్యత ప్రతి ఊరికి, ప్రతి లీడర్కి, ఏ పార్టీ అనేది సంబంధం లేదు. కానీ ప్రతి ఒక్కరికి మనకు ఎవరు మనుషులు వాళ్ళకు సర్ది చెప్పుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా అందరికీ ఉంది. మన ఊరు మనం నీట్గా పెట్టుకోవాలా. మన ఊరు మన సందు వరకు మనం చూసుకున్నామంటే ఊరు ఆటోమేటిక్గా తయారవుతుంది. గ్రీన్ అంబాసిడర్లు లేరు, వాళ్ళు ఉంటే క్లీన్ చేసేవాళ్ళు, వీళ్ళుంటే క్లీన్ చేసేవారు. దానికి ఫండ్ రాలేదు, దీనికి ఫండ్ రాలేదు, ఇవన్నీ మనం అనుకుంటా పోతుంటే ఎప్పటికీ ముందుకు పోలేము. అవి జరిగినప్పుడు ప్రభుత్వంలో ఇంతకుముందు ఉన్నారు, మళ్ళీ ఇంకో ప్రభుత్వం తీసేసింది, ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ పెడుతుందో ఇంకా టైం తీసుకుంటుందో ఇవన్నీ పక్కన పెడితే మన ఊర్లు మనం బాగుపరచుకోవడానికి ఏం చేయాలో కూడా మనం ముందుకు రావాలా. సర్పంచులందరూ అండ్ స్పెషల్లీ పంచాయత్ సెక్రటరీలు దీని మీద ఇనిషియేటివ్ని ఎక్కువ తీసుకోవాలి. ఏమా జాగ్రత్తగా చూసి ప్లాన్ చేయండి. నెక్స్ట్ మీటింగ్కి మనం ఎంత డెవలప్ అయినామని ప్రతి ఒక్కరు చెప్పాలా. ఏమన్నా సజెషన్స్ ఉంటే సర్పంచులు కానీ సెక్రటరీలు కానీ గ్రౌండ్ లెవెల్లో ఏమున్నాయి మీరు చెప్పగలిగితే అవే మిగతా చోట్ల కూడా ఇంప్లిమెంట్ చేస్తాం మీరు చూస్ చేస్తే.